ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదనో నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లు నీ కొరకు, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొన వాళ్ళను ఎప్పుడు ప్రేయర్ చేయమంటావు? మరి నువ్వు నా మీద ఏమయ్యావు, గెలిచావు అన్నాడు. అని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? మరి ఎప్పుడు ప్రేయర్ చేయమంటావు? నీ బతుకు మారాలని, నీ సమస్య పోవాలని, నీకు అప్పల తిప్పలు పోవాలని ఎట్లా ఎప్పుడు ప్రేయర్ చేయమంటావు? ఇక్కడ తగ్గించుకోవాలి కదా మరి. ఎవరి ముందు? మోసే దేవుని ముందు తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు ఏమంటాడు తెలుసా అతడు? రేపే అండి, ప్రాణాలు పోతున్నాయి, కప్పలు తిప్పలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, నువ్వు తిండి తిప్పలు తినలేవు, పండుకోలేవు, ఏమి చేయలేవు, పరిష్కారం సాల్వ్ వెంటనే కావాలని కోరుకుంటావు, మరుసటి రోజు పోస్ట్పోన్ చేస్తావా? త్వరగా చెప్పండి. ఇప్పుడు మీరండి కాళ్ళు ఇరిగిపోయి రక్తాలు కారుతా ఉన్నాయండి, నేను స్వస్థపరచాలి, మీకు ప్రాణం చేయాలని వచ్చాను అనుకోండి సేవకుడు, మీరేమంటారు? రేపు చేయండి అంటారా? అన్నా రేపు కూడా కాదు, ఇప్పుడు రైట్ నా, ఇప్పుడు స్వస్థత నేను పొందాల్సిందే, నువ్వు ప్రేయర్ చేస్తావు లేదా కాలు పట్టుకోమండి. కానీ ఫరో పట్టుకోడు. ఎందుకు పట్టుకోడు? ఈగో. నేనేంది మోసే ముందు తగ్గేది? ఈయన ప్రాణం చేస్తే నేను అవునులే, ప్రాణం చేస్తే సొల్యూషన్ వస్తుంది, కానీ సొల్యూషన్ కంటే నా ఈగోనే. ఈరోజు కొంతమంది ఉన్నారు, పరిష్కారం వద్దు, ఈగోనే ముద్దు. అప్పుడు నువ్వు రాత్రి అంతా ఏముంటుంది? కప్పల బతికే నీకు మిగులు. పరిష్కారం వద్దు, నాకు ఈగోకి నిలబడతా, సచ్చినా సరే ఈగోకి చచ్చిపోతా. మరి చచ్చిపోతే నీ పక్కలే ఉంటాయి, కాపలు తిప్పలే ఉంటాయి. ఈరోజు దేనికి ఈగో నీకు? ఎందుకు అహంకారం వచ్చింది? ఎవడితో పెట్టుకున్నావు? దేవునితో పెట్టి బాగుపడ్డోడు లేడు, ఫరో కూడా బాగుపడలే. చాలామంది నీ తీర్మానాలు, రక్షణ తీర్మానాలు, విడుదల తీర్మానాలు, దేవుని దగ్గర అద్భుతమైన విడుదల పొందాల్సిన నీవు రక్షణ కార్యం విషయంలో, బాప్తిసం విషయంలో ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నావు? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఫరో ద్వారా.